తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజాగా వరుసగా చేరికల పర్వం కొనసాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ లో కూడా చేరికలు ఊపందుకున్నాయి. బీజేపీలో మాత్రం ఆ జోష్ కనిపిస్తలేదు. తెలంగాణలో జరిగిన 3 విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీలో సరికొత్త జోష్ నెలకొంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు మాత్రం ఊహించని పరిణామం ఎదురైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామంలోనే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. దీంతో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధుల ఎంపికపై పెద్దగా దృష్టి పెట్టలేదనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఆయా ఎమ్మెల్యేలపై అధిష్టానం కూడా సీరియస్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్, బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్లే కాకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన సర్పంచులను హస్తం పార్టీలో చేర్చుకునేందుకు పీసీసీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఓడిపోవడంతో ప్రజలు విలక్షణ తీర్పిచ్చారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు చేరికలపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కారు, కాషాయం పార్టీలకు చెందిన పలు సర్పంచులు, వార్డు మెంబర్లు కాంగ్రెస్లో చేరిపోయారు. బారాస అగ్రనేతలైనటువంటి హరీష్ రావు, కేటీఆర్ సొంత ఇలాకాలో కూడా ఇటీవల కాంగ్రెస్లోకి భారీ చేరికలు జరిగాయి. ఈ క్రమంలోనే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్కు భారీ షాక్ తగిలింది. రసమైకి సొంత అనుచరుడే జలగిచ్చాడట. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన పారునంది కిషన్ కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరినట్లు తెలిసిందే. మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన పారునంది కిషన్ను ఆదివారం ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఇక ఇలా వరుసగా పలువురి చేరికలతో కాంగ్రెస్ కార్యాలయాలు కలకల్లాడుతున్నాయట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.